సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమణమూర్తి గారు. రమణమూర్తి గారు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, ఇది కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటి వాళ్ళ నుంచి మనం విన్నాం. ఇప్పుడు అదే నినాదాన్ని మైనారిటీలు, ముస్లింలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక మంది చేస్తున్నారు. కానీ విచిత్రంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కామెంట్లు జాతీయ జంతువుగా చేయాలంటే ఆవును మేము మాతాగా చూస్తామని చెప్పేసి ఆ అంశాన్ని, జాతీయ జంతువుగా చేయాల్సిన అంశాన్ని దాటవేస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతారు. కేంద్రం నుంచి కూడా క్లారిటీ వచ్చింది. మనం ఆవుతోటి మనకి సనాతన స్పెక్ట్రమ్ వీక్షకులకి మనకి మంచి అనుబంధం ఉంది. మన ఆవు సబ్జెక్ట్ మీద హిందూ మతంలో ఆవును ఎట్లా డీల్ చేస్తారనేది మనం చాలా లోతుగా మాట్లాడుకున్నాం గతంలో. అయితే ఇవాళ దాన్ని ఒక రాజకీయ సాధనం కింద అధికారంలో రావడానికి, ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజల్లో మతోన్మాదాన్ని చూపించడానికి ఆవుని ఒక సాధనం కింద, ఒక కార్డు కింద కంటిన్యూస్గా చాలా ఎఫెక్టివ్గా చాలా దశాబ్దాలుగా ఈ హిందూ మతోన్మాద శక్తులు వాడటం అనేది జరిగింది. దానివల్ల ప్రజలు కొంత ప్రభావితం అయినారు. కౌబెల్ట్ రాష్ట్రాలను కూడా మనం కొన్నిటిని అంటాము. ఇది గోరక్షకుల పేరు మీద దాడులు జరిగినాయి చాలా. ఈ దాడులలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అఖ్లక్ అనేటువంటి వ్యక్తిని 2015లో మొదటిసారి అతని మీద, అంటే అంతకుముందు కూడా దాడులు జరిగినాయి, దాడులు చేయడం కానీ, ఉనాలో గుజరాత్లో దళితుల్ని చొక్కాలు విప్పించి మరి చాలా అర్ధనగ్నంగా నిలబెట్టి అందరి ముందు రాడ్లతోటి కర్రలతో కొట్టిన చాలా ఘోరమైన దృశ్యాలు, హృదయ విదారకంగా మనం చూసాం. బీహార్లో కూడా జజ్జర్ అనే ప్రాంతంలో సజీవదానం చేయడం దళితులు జరిగింది. ఇట్లా దళితుల్ని, మైనారిటీలని దాడులు చేయడానికి, ప్రజలను మతోన్మాదం ఎక్కించడానికి ఆవు అనే దాన్ని సాధారణంగా వాడుకున్నారు. మనం గతంలో సనాతన స్పెక్ట్రమ్ వేదిక మీదనే మనం చర్చించుకున్నాము. చాలామంది మనం దీన్ని బయట పెట్టినప్పుడు ఏమనంటే, హిందూ మతం అనేది పరిణామం చెందేటువంటి మతమే కానీ అదేమి ఒక నిలువ నీరు ఉన్నటువంటి ఒక చెరువు లాంటిది కాదు. కొత్త నీరు వచ్చి పాత నీరు పోయి ప్రవహించేటువంటి ఒక సజీవ నది హిందూ మతం అనేది. అంచేత హిందూ మతంలో భావనలు మారుతూ ఉంటాయి. వాస్తవంగా వేదంలో గోవు వధకి సంబంధించి, గోవును బలి ఇచ్చేదానికి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, బలమైన ఆధారాలు, సూక్తాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించినటువంటి పుస్తకాల నుంచే మన ఇద్దరం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మనం ఆ మాట అనగానే ఒక కలకలం వచ్చి, ఎట్లా అండి దానికి ఆధారాలు చూపించండి అని అంటే, మనం విస్తారంగా 7-8 గంటల వీడియో కూడా ఒకసారి చేసాం. అంతేకాకుండా వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి చాలా వివరమైనటువంటి ఆధారాలతో త్రిమతాచార్యులు, రామానుజాచార్యులు వారు ఏమన్నారు, శంకరాచార్యులు వారు ఏమన్నారు, శాయణాచార్యులు వేదానికి భాష్యానికి చాలా ముఖ్యమైన వారేమన్నారు, అలాగే మధ్వాచార్యుల వారు ఏమన్నారు, ఇస్కాన్ వాళ్ళు ఏమన్నారు, ఇట్లా మనం చాలా వివరంగా మొత్తంగా పశువధకు సంబంధించి, గోవధకు సంబంధించి హిందూ మతంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, అదే సందర్భంలో తర్వాత మారుతూ వచ్చినటువంటి భావనలు, మారుతూ వచ్చిన క్రమంలో హిందువులు గోవును గౌరవించటం, అలాగే సావర్కరు గోవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని చెప్పడం, గోవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని సావర్కర్ చెప్పడం అనగానే గుండె గుబేలు మంది. ఎందుకంటే ఆయనే ఈ హిందూ మతోన్మాద సిద్ధాంతానికి కర్త, పిత, సమస్తం. ఆయనే హిందుత్వం అనేటువంటి పుస్తకం రాసి ఈ సిద్ధాంతాన్ని తయారు చేసినవాడు. మరి ఆయన గోవుకు సంబంధించి గోవు సకల దేవతా స్వరూపం ఏమిటి, దాంట్లో దేవతలు ఉండడం ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, దాని ముక్కులో ఉంటారా, దాని వీపులో ఉంటారా, ఆ గోవుని పోషించేటువంటి రైతు ఒక దెబ్బ కొడితే చాలామంది దేవతలు నడువులు విరుగుతాయా, లేకపోతే దాని ముక్కులోను దాని మూత్ర ఆశయాల్లోనూ కూడా చాలా మంది దేవతలను ఇబ్బందులు పడతారా అని, అదేమన్నా ఉత్తరప్రదేశ్ నుంచి పలానా దగ్గరికి వెళ్ళేటువంటి రైల్లో కంపార్ట్మెంట్లో కుక్కుని జనం అంతా పోయినట్టు అట్లా పోతారా అని ఎక్కిరిస్తూ ఆయన చెప్పిన విధానం, గోవుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, గోవుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన చెప్పిన విధానం కూడా మనం చెప్పినప్పుడు చాలామంది గుండెలు పగిలినాయి. ఆ విషయాలు కూడా మనం వివరంగా గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రజలకి అవగాహన ఉండదని, మెమరీ తక్కువని ముస్లింలని టార్గెట్ చేస్తూ, దళితుల్ని టార్గెట్ చేస్తూ, హిందూ మతంలో మిగతా శక్తుల్ని కన్సాలిడేట్, తమ వైపుకి ఏకపక్షంగా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ హిందూ మతోన్మాద శక్తులు ఒక వ్యూహ ప్రకారం ఈ గోవును ముందుకు తెచ్చారు. ముందుకు తెచ్చి
గోరక్షక దళాలు అనేటువంటిది మనం అంతకుముందు ఇప్పుడు వినలేదు. ఇది కూడా మనం గతంలో మనం విస్తారంగా మన పాత వీడియోల్లో కనిపిస్తాయి, విస్తారంగా మాట్లాడుకున్నాము. ఒకే ఒక సందర్భంలో ఈ గోరక్షకులు సారీ చెప్పారు. ఎప్పుడంటే 25 కిలోమీటర్ల వెంటాడు ఒక బ్రాహ్మణ అబ్బాయిని చంపేశారు. ఈ బ్రాహ్మణ అబ్బాయిని చంపేసినప్పుడు వాళ్ళ హృదయాలు కలుక్కుమన్నాయి. దళితులు చచ్చిపోతే కలుక్కుమనవు, మైనారిటీలు చచ్చిపోతే కలుక్కుమనవు. అసలు ఈ బక్రీద్ పండుగ వస్తుంది అని తెలిసినా, మరి హిందూ వేరే సందర్భాలు ఏదైనా వచ్చినా, వాళ్ళకి ఎన్నికలు వచ్చినా, వేరే సందర్భాలు వచ్చినా, ఈ గోవుకు సంబంధించిన గర్జనలు అటు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ గోవును మేము రక్షిస్తాము, గోవు మాకు మాత అని మాట్లాడడం అనేది చూస్తాం. కరెక్ట్గా సీన్ రివర్స్ అయింది మీరు ఇందాక చెప్పినట్టు. ఇవాళ నేను అనుకుంటున్నాను, మొదట ముస్లిం సోదరుల్లో ముఖ్యమైనటువంటి ఈ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళని నేను అభినందించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు దే డిడ్ రైట్ థింగ్. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ముస్లిం పెద్దలు చాలా గొప్ప వివేకవంతమైనటువంటి గొప్ప పని చేశారని నేను అనుకుంటున్నాను. సాధారణంగా మతోన్మాదానికి లోనైపోతూ ఉంటారు. ఏమంటే ఖురాన్లో ఎక్కడైనా ఉందా ఆవును చంపాలి, ఖచ్చితంగా ఆవును వండుకునే తినాలి? ఏమీ లేదండి. వాస్తవం ఆవును చంపకపోతే నష్టమే లేదు. మనం ప్రకటించాము ఆవుని హిందువులు గౌరవిస్తున్నారయ్యా చాలామంది అని చేత మీరు చెప్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా మాకు శాఖలు ఉన్నాయి, దేశం అంతా శాఖలు ఉన్నాయి, ప్రపంచంలోనే పెద్ద సంఘం మాది అని అటు బిహెచ్పి వారు, ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వాళ్ళు కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఒక ఏకాభిప్రాయం తీసుకురండి, మీరు చేయండి అంటే మనకందరికీ తెలుసు నార్త్ ఈస్ట్లో గోవధని అనుకూలంగా ఉండడమే కాదు, గోవధని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని వ్యతిరేకించడానికి బీజేపీ వాళ్ళు ముందుంటున్నారు. ఇది అనేక సందర్భాల్లో ఒక యాత్రని వాళ్ళు అడ్డుకున్నారు, అది కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా కేరళలో వాళ్ళ వైఖరి రకరకాలుగా ఉంటుంది. గోవును అయితే ముందుకు పెట్టరు. బెంగాల్లో కూడా నాకు తెలిసి ఎన్నికలకు ముందు పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దానికి ఏదో ఒక జీవో తీసుకొచ్చారు. దాంట్లో హిందువుల నుంచే దానికి వ్యతిరేకత రావడం ప్రారంభం. ఆ జీవోలో కూడా అండి బెంగాల్ మంత్రి కూడా మాట్లాడి గోవు 14 ఏళ్ల వరకు మాకు మాత, గోమాత, 14 ఏళ్ల తర్వాత దాన్ని చంపొచ్చు అనేది ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన. చాలా గోవు 14 ఏళ్ల తర్వాత చంపొచ్చు, గోవుకి ఏమైనా సమస్య ఉంటే కనుక సర్టిఫికేట్ ఇచ్చేస్తాము, మా మాతను మీరు చంపేయచ్చు అనేది చెప్పడం జరిగింది. ఇది వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే దీంట్లో సంక్లిష్టతను వాళ్ళు అర్థం చేసుకోలేదు. మనం చెప్తున్నాము గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని, అంటే ఇది మీరు మొదలు పెట్టారు, మీరు ప్రజల్లో నమ్మించే స్థాయికి తీసుకొచ్చారు. వాస్తవంగా హిందువులు మాంసాహారం తింటారు, బీఫ్ను తింటారు. ఇది అందరికీ నిత్య జీవితంలో తెలిసిన విషయం. చాలా చోట్ల ఇది కాదు అని రకరకాలైనటువంటి మాటలు చెప్పినా నిలబడేవి కావు. సరే, నేను వ్యక్తిగతంగా హింసను అంగీకరించను. వ్యక్తిగతంగా ఏ పశువు యొక్క మనం ఆవు పాలు తాగే కంటే కూడా గేదె పాలు ఎక్కువ తాగుతాం. గేదె పాలతో ఉన్న టీని, కాఫీని తాగుతాను. నేనైతే ఏది తాగను. కానీ ఈ పాలు తాగడమే లాజిక్ అయితే కనుక ఆవులాగే గేదె కూడా మనకు మాతే కావాలి. కొంతమంది మేకపాలు తాగుతారు, ఆమె మేక కూడా మాతే కావాలి. ఈ మాతలను చంపొద్దంటే మనం ఖచ్చితంగా పశుహింస మానేయాల్సి వస్తుంది. ఇది పశుహింస మానేయాలని నేను కోరుకుంటున్నాను. పశుహింస మానేయటం అనేది అదొక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మేము మహావీరుడు జయంతిని చేస్తాం జయ భారత ఉద్యమం తరఫున, దాన్ని పశుహింస చేయకూడదని చెప్తాం. మీరు అన్నారు కదా మేకమాత అని. ఈసారి బక్రీద్ సందర్భంగా హిందువులు పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఒట్టిపోయిన గుడ్లు ఉంటాయి పాలు ఇవ్వకుండా అటు వ్యవసాయానికి అది కాకుండా అమ్మడానికి ముస్లింల దగ్గరికి వెళ్ళబోతుంటే వాళ్ళు కొనుక్కోలేదు. అయితే ఈసారి ఈ వీళ్ళకి ఆర్ఎస్ఎస్, ఈ విహెచ్పి వాళ్ళు గొర్రెలు ఏదైతే కోస్తారో బక్రీద్ సందర్భంగా ఆ ప్లేస్కి పోయి అక్కడ హడావిడి చేశారు. ఈసారి గోవు సంబంధించిన ఇష్యూ వాళ్ళే ముస్లింలే అవుట్ రైట్ గా తిరస్కరించిన తర్వాత గొర్రెలు కోసే ప్రాంతానికి ఏదైతే పంది పిల్లని ఎత్తుకొని వెళ్ళి అక్కడ హడావిడి చేయడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది వాళ్ళకి కావాల్సింది ముస్లిం వ్యతిరేకత, ముస్లిం మీద విద్వేషం పుట్టించడం, ముస్లింలు శత్రువులుగా చిత్రించడం. చరిత్ర వాళ్ళ వైపు లేదు వాస్తవంగా. ఈ దీంట్లో 2 సంక్లిష్టమైన అంశాలు ఏమిటంటే, ముస్లింలు భారతదేశంలో చాలా మంది తెలియదు విషయం, గోవధ పట్ల అంత పట్టింపుతో లేరనే విషయం చాలామంది తెలియదు. మొఘలుల పాలనలో అక్బరు, మన జహాంగీర్, షాజహాన్ వీళ్ళ పరిపాలనా కాలంలో గోవు వధ మీద సంపూర్ణమైనటువంటి నిషేధాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నియంత్రణలో నడిచినాయి. ఔరంగజేబు మతోన్మాది, అతని పీరియడ్లో కొంత దాన్ని మళ్ళీ మార్చారు. అలాగే కాశ్మీర్ 98% ముస్లిమ్స్ ఉండేటటువంటి కాశ్మీర్ వ్యాలీ, కాశ్మీర్లో ముస్లింలదే పైచేయని మనకు తెలుసు కదా. కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్లో మన మోదీ గారు ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా గోవధ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి. చాలామంది తెలియదు రహస్యం. ఆర్టికల్ 370తో పాటు అది కూడా పోయింది. అంచేత ముస్లిమ్స్ గో హంతకులు, గో వధ చేసేవాళ్ళు, మేము గోమాతను రక్షిస్తామని వీళ్ళు చెప్పే వాదన నడవదు. బీఫ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ప్రపంచంలో అత్యంత ముందుకి
వెళ్ళిపోతున్నటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళలో చాలా కంపెనీలకి హిందువులే యజమానులుగా ఉన్నారు. ఇవన్నీ బీజేపీ పరిపాలనా కాలంలో పెరిగినాయి కానీ తగ్గలేదు. ఇంకా ఘోరం ఏమంటే మనం చూసాం, అల్లానా అనేటువంటి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి 30 కోట్ల రూపాయలు బీజేపీ వాళ్ళు ఫండ్ తీసుకున్నారు. 30 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకున్నట్టుగా అది బయటకు వచ్చింది. అలాగే ఇదొక్క రోజు కాదు, వాళ్ళు చేసిన ప్రకటనలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ముందు ఎన్నికల బాండ్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగానే ఇప్పుడు కాకుండా గత 4 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా కోట్ల రూపాయలు బీఫ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఒక పక్క ఒక నాలుకతోటి గోవు మా మాత రక్షించాలని చెప్తూ బీఫ్కి సంబంధించినటువంటి దాడులు చేస్తూ మరొక పక్క బీఫ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకుంటారండి? అది ఏ రకంగా నైతికంగా కరెక్ట్? ఎక్కడైనా మాట్లాడితే ఇక్కడ కూడా అల్కబీర్ గురించి మాట్లాడతారు. ఇది చాలా ఘోరం. అయితే మనం కూడా ఆవును నిషేధించాలని నేను చెప్తున్నాను. హిందూస్ ఫర్ ఆవు వధని గోవధని నిషేధించండి అని చెప్తున్నాను నేను, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున. కానీ ఇది అంత సంక్లిష్టమైన విషయం, అదేమి సింపుల్ కాదని మాకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే ఇది చెప్పినప్పుడు మేము రెండో మాట చెప్తున్నాం. ఏమంటే గోవుని పెంచుతున్న వాళ్ళు, పోషిస్తున్న వాళ్ళు, తర్వాత దిక్కులేక అమ్ముకుంటున్న వాళ్ళు హిందువులు ప్రధానంగా. చాలా అరుదుగా మీకు ముస్లిమ్స్ గోవుల్ని పెంచడం కనిపిస్తుంది మనకి. సాధారణంగా హిందువులకి దాని ఎప్పుడైతే పాలు ఇవ్వటం మానేసిందో, ఒట్టిపోయిందో, వాళ్ళు దాన్ని సంరక్షించలేరు. ఇది సమస్య. అంటే నేను మొన్న ఒక చర్చలో కూర్చున్నప్పుడు ఒక ఆయన ఏం చెప్పారంటే, నేను 10,000 గోవులు చూస్తాను. మీరు 10,000 గోవులు చూస్తే మిగతా గోవుల విషయం ఏంటంటే, మేమేం అడుగుతున్నామంటే, మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇది రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగని విధంగా మీరు చేయాలి. రైతు ఇప్పటికే నడ్డి విరిగి ఉన్నాడు, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, రైతుకు గిట్టుబాటు ధరలు దొరకట్లేదు, రైతుకి ఎరువులు దొరకట్లేదు, రైతు ఎన్ని కష్టాల్లో ఉన్నాడో చెప్పలేం మనం అసలు. వర్షం పడితే ఒక సమస్య, పడకపోతే ఒక సమస్య, ఎండ వస్తే ఒక సమస్య, రాకపోతే ఒక సమస్య, పురుగు మందు దొరికితే ఒక సమస్య, లేకపోతే సమస్య. రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక్క సంవత్సరం కూడా మనకి ఒక్క రాష్ట్రంలో కూడా జరగకుండా అన్ని చోట్ల కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా ఎక్కడో కూర్చుని నినాదాలు తయారు చేసి పబ్లిక్ మీద వదిలిపెట్టడం కాదు. ఇవాళ ఎవరైతే గోవును పోషిస్తున్నాడో ఆ గోవు యొక్క పాలకు సంబంధించి దాని ఆదాయాన్ని తను పొందుతాన్ని ఆశతో పనిచేసిన తర్వాత ఏ క్షణాన్న పాలు ఇవ్వటం మానేసిందో తను ఎక్కడి నుంచి నా గ్రాసం తెచ్చి పెడతాడు? ఈ సమస్య ఉంది కదా. అందుకని గోవు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి మీరు దాని పోషణ నిమిత్తం మీరు ఖచ్చితంగా దానికి ఒక వేతనాన్ని, ఉపకార వేతనం అంటారా లేకపోతే మరి ఏమంటారో, దాన్ని మీరు మంజూరు చేయండి, ఏర్పాట్లు చేయండి. లేదా గోవుని ప్రభుత్వాలే పోషించే విధంగా సక్రమంగా చేయండి. రాజస్థాన్లో కొన్ని పెద్ద సంఖ్యలో గోవులు గ్రాసం లేక వాళ్ళు వదిలేశారండి, దిక్కులేక చనిపోయినటువంటి దృశ్యాలు ఈ మధ్య మనం చూసాం. అంచేత ఏదో ఎంతసేపు నెగ్గాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, ఓట్లు సంపాదించుకోవాలి, పైకెక్కాలి, ముస్లిమ్స్ మీద దాడి చేసినంతకాలం బాగానే ఉంది. వాళ్ళ ముస్లిమ్స్ రోడ్డు మీదకి వచ్చి గోవును జాతీయ జంతువుగా ప్రకటించమన్న తర్వాత సిగ్గులేదండి ఈ ప్రభుత్వాలకి? సిగ్గులేదా? నాలుక మడతపెట్టి చర్చలు కూడా నేను చూశానండి. ఇది అయ్యే పని కాదు, ఇది రాష్ట్రాలు చేసుకోవాల్సినటువంటి పని, లేకపోతే కేంద్రం చేయలేదని. మరి మీరు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సక్రమమైన వ్యవస్థను చూపించండి. మీరేమీ రాజ్యాంగ సవరణలు చేయలేదా? రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉందని చెప్తున్నారు కదా. మతానికి లాజిక్ అవసరం లేదండి, విశ్వాసానికి లాజిక్ అవసరం లేదు. నేను కూడా ఒప్పుకుంటాను విషయాన్ని. అంటే ఎందుకు గేదె కాదు, ఎందుకు మేక కాదు అనే ఆర్గ్యుమెంట్స్ మేమేం తీయడం లేదు, అది ఊరికే చెప్పడానికి చెప్తున్నాం అంతేగాని. ఇవాళ ఖచ్చితంగా గోవుని హిందువులు మాత అనుకుంటున్నారు కాబట్టి, పవిత్రమైన దేవత అనుకుంటున్నారు కాబట్టి ఏర్పాట్లు చేయండి. మీరు అది చేసిన తర్వాత చేసేదాకా మీరు ఎక్కడ కూడా దాడులు చేయించకూడదు, ఎక్కడ కూడా విద్వేషపూరితంగా మాట్లాడకూడదు, మీ సభల్లో మీరు ఎక్కిరిస్తూ మాట్లాడకూడదు. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడడం చాలా సిగ్గు మాలినటువంటి విషయం. ఇంకో విషయం అంటే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని నినాదం ఇస్తే చాలామంది మా జాతీయ జంతువు కాదు, మా మాత, మా దేవత అని చర్చల్లో మాట్లాడడం చూస్తున్నాం. మీరు మాత దేవత అంటే ఆవు రక్షించబడుతుందా? ఆవును రక్షించబడాలంటే ఏమనాలనేది, ఇప్పుడు ఆవును జాతీయ జంతువు అంటే, జాతి అంటే మొత్తం అందరూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు కాబట్టి జాతీయ జంతువు అన్నాం. ఇప్పుడు వాళ్ళు ముస్లింలు ఆవుని హింస చేయకుండా హిందువుల పట్ల గౌరవంతో బయటకు రాగలుగుతారు. ఆవు పట్ల గోవధ చేయకుండా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే ఊరేగింపులు చేసి చెప్తున్నారు. అక్కడ దాకా వచ్చాం. కానీ మీరు మాతగా అంగీకరించాలంటే వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయండి, దేవతగా అంగీకరించడం వాళ్ళ విశ్వాసాలు అనుకుంటే మతాన్ని వదిలేసుకుని నువ్వు చెప్పినట్టు చేయలేరు కదా. అంచేత వాళ్ళ నుంచి దాచించకూడదు. నువ్వు అనుకో దేవత అని, నువ్వు గోవుకు సంబంధించి గోవు దేవత అని చెప్పు, లేకపోతే గోవు సకల దేవత స్వరూపం అని చెప్పు, గోవు మాత అని చెప్పు, అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ ఇంకొకళ్ళని ఆ విధంగా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే
మొట్టమొదటి గోవు రక్షణ చూడండి. గోవు బ్రతకాలంటే మీరు ఈ కవిత్వం చెప్తే ఉపయోగం లేదు. గోవును మీరు కాపాడాలి అనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే మీరు ఇప్పటిదాకా మీరే ఈ దేశంలో ఈ చిచ్చు కారణమయ్యారు కాబట్టి మీరు దీనికి సంబంధించి సమగ్రమైన చట్టం తీసుకోవాలి. ఆ చట్టంలో ఎవరైతే పేద రైతులు ఉన్నారో, ఎవరైతే పోషిస్తున్నారో వారికి సంరక్షణ నిమిత్తం అందించేటువంటి మార్గం, వారికి వేతనం అందించే మార్గం, సంరక్షణ ఏర్పాట్లు చేసే పద్ధతులు ఉండాలి. లేకపోతే సమగ్ర చట్టం కాదు. చాలా రాజ్యాంగ సవరణలు చేశారు. ఆర్టికల్ 370 మార్చలేదు మీరు. వేరే కామన్ సివిల్ కూడా తెస్తామని ఇప్పుడు మీరు గర్జనలు చేయడం లేదా? మీరు ఎన్ని పనులు చేశారు ఇప్పటిదాకా? అన్నీ కూడా రాజ్యాంగాన్ని అవసరమైతే మార్చలేదు. రాజ్యాంగంలో ఉన్న దాన్ని మార్చి వందే మాత్రాన్ని మీరు అసలు దొడ్డిదారిన అది ఇంకా సవరణ చేయలేదు, బిల్లు చట్టం తేలే. కానీ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసి 6 చరణాలు వందే మాత్రాన్ని రుద్దాలని ప్రయత్నం చేయడం లేదా? ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు? ఇవాళ ఈ పని చేసేటానికి వచ్చేటప్పటికి రాష్ట్రాల మీద ఎందుకు పడతారండి? అబద్ధాలు కాకపోతే నార్త్ ఈస్ట్లో బీజేపీ వాళ్ళు మేము గోవధ అంగీకరించము, గోవధ నిషేధాన్ని దాన్ని అడ్డుకుంటామని ఎందుకు రోడ్లు మీకు వస్తారండి? ఎందుకు ఒక రాష్ట్రంలో ఒక నినాదం ఎందుకు తీసుకుంటారండి? ఇవాళ చెంపలు వేసుకుని మీరు చేసినటువంటి పనికి ఎంతకాలం అంటే కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు డిమాండ్ చేశారు కానీ చేశారు కదా. జాతీయ జంతువు అంటే అది సాధ్యం కాదు అనుకుంటే చెంపలు వేసుకుని మేము సభల్లో ఎత్తడం పొరపాటు, మతపరంగా ఉపయోగించడం పొరపాటు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారంటే ఈ గోరక్షకులంతా కూడా అకలక మీద దాడి చేసిన వాళ్ళు వాళ్ళందరూ వేళ్లు వెతికితే చివరికి ఒక చోటకే వెళ్తాయి కదా, సంఘ పరివార వైపుకే వెళ్తాయి కదా. మరి వీళ్ళందరినీ ఎగేసి తీసుకొచ్చింది ఎవరు ఫీల్డ్ మీదకి? ఇట్లాంటి నేరగాళ్లను పెంచి పోషించినందుకు, మీరు సమాజంలో శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేసినందుకు చెంపలు వేసుకుని మీరు మీ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పండి. నేనైతే గో రక్షణకు సంబంధించి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి సంబంధించి మీరు అడ్డంకిగా ఇన్నాళ్ళు పిక్చరైజ్ చేసిన ముస్లిమ్స్ ముందుకు వచ్చారు కాబట్టి దీని మీద మీరు కప్పదాటు వైఖరి, నాంచేటువంటి వైఖరి మేము అంగీకరించాం. మీ వైఖరి చెప్పండి, లేదా తప్పు ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అది కూడా చెప్పండి. మీరు కోట్ చేసినట్టు ఈ 2-3 రోజుల క్రితం కూడా హైదరాబాద్ శివార్లలో ఒక ప్లైవుడ్ సంబంధించిన దాన్ని DCM ఆపి పెద్ద హడావిడి చేసారు గోరక్షణ పేరుతోటి. మరి ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడే రాజేష్ కాదండి, ప్రతి ఏడాది DCMలు తగలబెడతారు, దాడులు చేస్తారు, నడుస్తుంది. మొన్న కూడా నడుస్తుంది. నేను ఒకసారి పట్టిగా ఆపుకున్న వాళ్ళని అడిగానండి. ఆపాము పట్టించామని కాషాయ కండాలు కప్పించి హడావిడి చేశారు. మీరు పట్టుకున్నటువంటి దానికి ఎవరు లారీ ఓనరు? హిందువే. అమ్ముకున్నాడు హిందువే. దీన్ని కబేళ కప్పించుకున్న హిందువే. ఈ మాట చెప్పకుండా టీవీ ఫుటేజ్ చూపిస్తారు. చూస్తే ముస్లిమ్స్ పట్టేసుకున్నారు అని బయటకు కనిపిస్తుంది. అంచేత విష ప్రచారం చేయడానికి, ప్రజల్లో చీలికలు తేవడానికి ఇంతకాలం ఆవుని సాధారణంగా పట్టుకున్నందుకు ఆవు కాళ్ళు పట్టుకోండి మీరు. అమ్మా, నీ ప్రాణాలతో నీ మీద ప్రేమ లేకుండా, నీ మీద దయ లేకుండా, నీ పట్ల ఏమాత్రం గౌరవం చూపకుండా మా రాజకీయ ప్రయోజనాల గురించి నిన్ను వాడుకున్నామని మీరు చెంపలేసుకుని గోవు కాళ్ళు పట్టుకుంటే బెటర్. మీరు కనుక గోవధను నిషేధించకపోతే, ఆ ఉద్దేశం గోవధను నిషేధించండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఎటువంటి అడ్డంకులు లేవు. మీరే అడ్డంకి, మీ రాజకీయాలు అడ్డంకి. మీరు ఈ సిగ్గులేని పని చేసినందుకు, లేకపోతే ఎందుకు చేశారో దానికి సంబంధించి వివరణ విడుదల చేయండి. రాజస్థాన్ సంబంధించి మీరు కూడా కోట్ చేశారండి. రాజస్థాన్ లో చాలా ఆవులని ఆహారం లేక చనిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఏం చేయలేక వాళ్ళు తిండి పెట్టలేక రోడ్ల మీద వదిలేస్తున్నారు, రోడ్ల మీద పంపించేస్తున్నారు, ఎడారుల్లో పంపించేస్తున్నారు, అడవుల్లో పంపించేస్తున్నారు, ఎడబడితే పంపిస్తున్నారు. చాలా చోట్ల ఈ సంరక్షణ పోషణ కరువైనటువంటి ఆవులు అవి పబ్లిక్ న్యూసెన్స్ కింద తయారైన పరిస్థితి ఉన్నది. రైతు ఏడుస్తున్నాడు, తను ఎంతకాలం చేసినప్పుడు తనకి పోయిందే అని. నేనంటే ఇదంతా కూడా ఈ సమాజంలో విద్వేషాలను, హింసను రేపి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఆవు రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అనాలోచిత విధానాన్ని, విద్వేషపూరిత విధానాన్ని, స్వార్థంతో చేసిన దానివల్ల ఇదంతా జరిగింది. దీనికి ఎప్పటికైనా సరే జరిగిన దాన్ని తప్పు హిందువులు గమనించాలి. హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏమి గౌరవం లేదు హిందూ మతం పట్ల, వీళ్ళకి ఏమి గోవు పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. అంచేత దీన్ని సంయమనంతో అర్థం చేసుకుంటూ సమగ్రమైన పరిష్కారం దిశగా హిందువులంతా ఆలోచించి ఈ రాజకీయానికి మతాన్ని వాడుకునేటువంటి వాళ్ళు దూరం పెట్టాలి. వీళ్ళ ఎత్తులకు మనం లోను కాకూడదు అనేది పబ్లిక్గా ఎక్స్పోజ్ అయ్యారు వీళ్ళు అనే విషయాన్ని మనం చేస్తున్నామండి. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ యొక్క కార్యదర్శిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, గతంలో కూడా సనాతన స్పెక్ట్రంలో రమణమూర్తి గారు చాలా క్లియర్గా మీకంత ప్రేమ ఉంటే, లేదు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ కనుక నిజం అనుకుంటే జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి దాదాపు ఒక 1 year అవుతుంది అనుకుంటా ఈ వేదిక మీద. అంతకుముందు ఆయన ప్రసంగాల్లో రెగ్యులర్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ముస్లింలే బయటకు వచ్చి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అభిప్రాయాన్ని చెప్తున్నారు.
మరి ఇన్ని దశాబ్దాలుగా ఆవును జాతీయ జంతువు చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతకుముందుకు ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిర్వహించారు. గోరక్షణ సంస్థల పేరుతోటి దాడులు, దౌర్జన్యాలు నడిచినాయి. మరి ఈ సందర్భంగా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు వీళ్ళు? అంటే వీళ్ళకి హిందువులు అంటే ఓట్లు మాత్రమేనా? హిందువుల సెంటిమెంట్ అంటే కేవలం ముస్లింలను బూచిగా చూపించి ఓట్లు సంపాదించే అది మాత్రమేనా, సాధనం మాత్రమేనా ఆవు అనేది? నిజంగా వీళ్ళు చెప్తున్న గోమాత అనే దానికి అర్థం ఉంటే మరి బెంగాల్లో ఎందుకు 14 ఏళ్ల వరకే మాత, తర్వాత కోసుకొని తినొచ్చు అనడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ అంశాల మీద తప్పకుండా మీరు కూడా స్పందించండి ప్రజలారా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.